మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. భారతదేశంలో సంచలనమైన వార్త దొంగ ఓట్లనే అంశం. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత కొద్ది రోజుల నుండి ఏదైతే మోడీ సర్కార్లో దొంగ ఓట్లు పోలైతా ఉన్నాయి, రాజ్యాంగాన్ని కూలీ చేస్తా ఉన్నారు, రాజ్యాంగంపై దాడి చేస్తా ఉన్నారని రాహుల్ గాంధీ అనేక అంశాలు తెరపైకి తీసుకొని వస్తా ఉన్నారు. ముఖ్యంగా బీహార్ సంబంధించిన ఓటర్ లిస్ట్ లో చాలా గలత్ జరిగింది. అంటే చాలా ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. అనేక ఓట్లు కూడా అంటే అనేక పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, వాటిలో కొన్ని అవకతవకలు జరిగినాయని వాటికి సంబంధించిన ఆధారాలతోని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన స్పందించిన బీహార్ ఎన్నికల కమిటీ ఆధారాలు ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కోరడం అయితే జరిగింది. రాహుల్ గాంధీ స్పందించి ఖచ్చితంగా ఇస్తాను, సాక్ష్యాధారాలు ఉన్నాయి, అందుకే బలంగా ఆరోపిస్తా ఉన్న కోణం అయితే కనబడతా ఉందన్నట్టు కూడా రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. పార్లమెంటు ముందు కూడా ఈ కాంగ్రెస్ నేతలంతా కూడా ధర్నా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దొంగ ఓట్లు పోలైతా ఉన్న అంశం పైన కూడా ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత వదిలిపెట్టడం అయితే జరిగింది. కానీ తెలంగాణలో కూడా అదే తరహాలోనే దొంగ ఓట్లు పోలైనాయి అన్నట్టు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొనడం అయితే జరుగుతా ఉంది. ఏదైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పటాన్ చెరువు ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామంలో 2500 ఓటర్లు ఉన్నట్టుగా తనైతే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే ఓటర్ లిస్టులు ఏమో 2500 మంది ఉన్నారు, కాకుండా అక్కడికి వెళ్తే 1000 మందే ఉన్నారు అన్నట్టుగా పూర్తి ఆధారాలతో కూడా తను ఎన్నికల కమిటీకి అయితే ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. అంటే తెలంగాణలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు పోలైనాయి అన్న కూడా తన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ ఏదైతే చేస్తున్న ఫైట్ కూడా తను విమర్శలు అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే సార్ అంటే ఒక బృందాన్ని స్పెషల్ ఆఫీసర్లను కూడా బీహార్ లో ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి మీద దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణలో జరిగిన అవినీతి గురించి కావచ్చు, లేకుంటే దొంగ ఓట్ల గురించి కావచ్చు, అదే సంస్థ చెప్పడం ద్వారా ఏదైతే రాహుల్ గాంధీ విమర్శిస్తా ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకం అన్నట్టుగా తను కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా ఒక సంచలనమైన వార్త అయితే మారుతా ఉంది. దొంగ ఓట్ల అనే అంశం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎన్నికల కమిటీకి అయితే తన యొక్క కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. దానిపైన పూర్తి దర్యాప్తు అయితే చేయాలి అన్నట్టుగా పేర్కొనడం అయితే జరిగింది. అంటే రాహుల్ గాంధీ ఏదైతే కేంద్ర రాజకీయాల్లో తను ఏవైతే ప్రశ్నిస్తా ఉన్నారో, ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కూడా అదే విధంగా దొంగ ఓట్లు పోలైనాయి, మరి ఇక్కడేంటి అన్నట్టుగా తను ప్రశ్నించడం అయితే జరిగింది. మరి చూడాలి తెలంగాణలో సంబంధించిన ఏదైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ దొంగ ఓట్ల అంశం అనేది కూడా మరి ఇప్పటికీ ఎన్నికల ఆఫీస్కి అయితే కంప్లైంట్ అయితే పోయింది. వాళ్ళు ఎంతవరకు దర్యాప్తు చేస్తారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. కాకుండా తెలంగాణలో కూడా దొంగ ఓట్ల అనే అంశము ఉత్కంఠ పరిస్థితి అయితే తెలంగాణ రాజకీయంలో ఒకేసారి హాట్ టాపిక్ గా మారిన అంశంగా కనబడతా ఉంది.